ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడికి ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయనకి అన్ని అంశాలు కలిసి వచ్చేలా ఉన్నాయి. ఆయన ప్రత్యర్థి అయినటువంటి అంటే వైసీపీ నుంచి టెక్కలి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ ఆయన కింజరపు అచ్చెన్నాయుడితో పోల్చుకుంటే కొంచెం అక్కడ బలహీనంగా ఉండడం, ఆయనకి అంటే దువ్వాడ శ్రీనివాస్కి కుటుంబంలో కొన్ని వివాదాలు ఉండడం, కుటుంబ సభ్యులే ఆయన్ని వ్యతిరేకించడం, ఇవన్నీ కూడా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో కింజరపు అచ్చెన్నాయుడు గారికి అక్కడ ప్లస్గా మారే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి తరపున పోటీ చేస్తున్నటువంటి కింజరపు అచ్చెన్నాయుడి బలాబలాలు ఏంటి, అలాగే వైసీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ బలాలు బలహీనతలు ఏంటనేది మనం ఒకసారి ఎనాలిసిస్ చేసుకునేటువంటి ప్రయత్నం కనుక చేస్తే, ఆయన మీద వచ్చినటువంటి వార్త టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం గురించి, దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి, అచ్చెన్నాయుడు గారి గురించి వచ్చినటువంటి ఒక వార్తని మనం ఇప్పుడు చూసేటువంటి ప్రయత్నం కనుక చేస్తే, ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలిసి వస్తున్నాయి. సో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడి ఉన్నటువంటి నేపథ్యంలో కూటమి అభ్యర్థిగా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి కింజరపు అచ్చెన్నాయుడు గారికి అన్నీ కలిసి వస్తున్నాయి. దాంట్లో ముఖ్యంగా వచ్చేసి ఆయన ప్రత్యర్థి అయినటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య చేతిలోనే పదే పదే ఓటమి పాలవ్వడం ఇక్కడ కింజరపు అచ్చెన్నాయుడికి ఒక ప్లస్గా మారే అవకాశం ఉంది అంటూ కూడా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఆయన ప్రత్యర్థి దువ్వాడ శ్రీనివాస్ భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. సో తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు. వైసీపీ అభ్యర్థి అయినటువంటి దువ్వాడ శ్రీనివాస్కి తన భార్యకి మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాల వల్ల తరచుగా వాళ్ళిద్దరూ గొడవ పడుతూనే ఉన్నారు. ఆ గొడవ ఇప్పుడు రచ్చకీడ్చుకున్నారు. ఎలా అంటే దువ్వాడ శ్రీనివాస్ పదే పదే భార్య చేతిలో ఓడిపోతూనే ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ భార్య మళ్ళీ రంగంలోకి దిగారు. తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. వైసీపీ బీఫామ్ తనకే వస్తుందని, లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి ఉంటానని ఆమె తేల్చి చెప్పారు. దువ్వాడ శ్రీనివాస్కి కాకుండా వైసీపీ బీఫామ్ నాకే వస్తుంది, నాకు గనక వైసీపీ బీఫామ్ రాలేదంటే నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను అంటూ కూడా ఆవిడ ప్రకటించారు. దువ్వాడ శ్రీనివాస్ను మొదట టెక్కలి ఇన్ఛార్జిగా పెట్టారు. దువ్వాడ శ్రీనివాస్ను వైసీపీ నుంచి మొదట టెక్కలి ఇన్ఛార్జిగా పెట్టారు. ఆయన అనధికారిక ఎమ్మెల్యేగా వ్యవహరించారు. ఆయన అనధికారిక ఎమ్మెల్యేగా అంటే అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు గారు, కాకపోతే టెక్కలి ఇన్ఛార్జిగా వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన అనధికారిక ఎమ్మెల్యేగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఓ మహిళకు పనులు చేసి పెట్టి ఆమెతో వివాహేతర బంధం పెంచుకున్నారు. ఈయన అనధికారిక ఎమ్మెల్యేగా అక్కడ కొనసాగుతూ ఒక మహిళకి కావలసినటువంటి పనులు చేసి పెట్టి ఆవిడతో వివాహేతర సంబంధాన్ని ఆయన కొనసాగించారు. అది తెలుసుకున్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి గారు అక్కడ రచ్చ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీనిపై ఇంట్లో రచ్చ జరగడంతో జడ్పీటీసీ అయిన దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి, ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్ గారి భార్య అక్కడ జడ్పీటీసీగా ఉన్నారు. సో ఆవిడ ఆ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకొచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ గారు అక్కడ ఒక మహిళతో అక్రమ సంబంధం, వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లుగా వాణి గారు వైసీపీ హైకమాండ్ దృష్టికి అది తీసుకెళ్లారు. దీనిపై ఇంట్లో రచ్చ జరగడంతో అంటే వాణి గారు హైకమాండ్ దృష్టికి ఈ వివాహేతర సంబంధం గురించి తీసుకువెళ్లడంతో దువ్వాడ శ్రీనివాస్ గారు వాణి గారితో గొడవ పడినట్టుగా గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. సో దీనిపై ఇంట్లో రచ్చ జరగడంతో జడ్పీటీసీ అయినటువంటి దువ్వాడ శ్రీనివాస్ భార్య వైసీపీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లిన తరువాత వాణి గారు నాకు అక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించండి, అలాగే రానున్నటువంటి ఎన్నికల్లో వైసీపీ తరపున టికెట్ ఇవ్వండి అంటూ
వైసీపీ హైకమాండ్ని హెచ్చరించడంతో ఇది ఎలాగో దువ్వాడ శ్రీనివాస్ కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యే కాబట్టి దువ్వాడ శ్రీనివాస్తో వైసీపీ హైకమాండ్ మాట్లాడి ఒప్పించి వాణి గారికి అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు. అంతా అయిపోయింది. ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో వారు కూడా అంటే వాణి గారు అలాగే దువ్వాడ శ్రీనివాస్ కూడా అక్కడ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. అయితే అభ్యర్థులను ప్రకటించే ముందు అంటే ముందేమో టెక్కిలి ఇన్ఛార్జిగా దువ్వాడ శ్రీనివాస్ గారిని తీసేసి వాణి గారిని నియమించారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఎప్పుడైతే ఈ అభ్యర్థుల ప్రకటన చేశారో అభ్యర్థుల ప్రకటన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాణి గారి పేరును కాకుండా దువ్వాడ శ్రీనివాస్ గారి పేరుని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు. దానితో మనస్తాపానికి గురైంది వాణి గారు. దువ్వాడ శ్రీనివాస్కి అభ్యర్థిత్వం ఇచ్చారు. దీంతో దువ్వాడ శ్రీవాణి మరింత ఫైర్ అయ్యారు. సో జగన్మోహన్ రెడ్డి నాకు మాట ఇచ్చాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్ఛార్జి బాధ్యతలతో పాటుగా 2024లో జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున వాణి గారికి టికెట్ ఇస్తారు, బీఫామ్ ఇస్తారు అంటూ వాణి గారు భావించినప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ గారికే అంటే వాణి గారి భర్తకే టికెట్ ఇవ్వడంతో ఆవిడ మరింత ఫైర్ మీద ఉన్నారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ప్రత్యేకంగా క్యాడర్ను మెయింటైన్ చేస్తున్న ఆమె అంటే దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించినటువంటి క్యాడర్ ఏదైతే ఉందో దాంట్లో చీలికలు వచ్చాయి. కొంత క్యాడర్ ఏమో దువ్వాడ శ్రీనివాస్ వైపు, మరికొంత క్యాడర్ ఏమో దువ్వాడ శ్రీనివాస్ భార్య అనేటువంటి వాణి వైపు ఉన్నట్లుగా వాణి గారు అసలు ప్రత్యేకమైనటువంటి క్యాడర్ని ఆవిడ మెయింటైన్ చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. నామినేషన్కి కూడా ఆవిడ సిద్ధమయ్యారు. అంటే వైసీపీ నుంచి బీఫామ్ నాకు వస్తే సరే, లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాను అంటూ కూడా ఆవిడ వైసీపీ హైకమాండ్ను హెచ్చరిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పోటీ చేస్తుండడంతో కాళింగ ఓట్లు చీలిపోతాయని కంగారులో ఉంటే అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు కాళింగ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. ఇప్పటికే తన భార్య స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే నాకు పడే ఓట్లు కూడా చీలుతాయి అంటూ దువ్వాడ శ్రీనివాస్ గారు భయపడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్ర మాజీ మంత్రి అయినటువంటి కిల్లి కృపారాణి గారు అక్కడ పోటీ చేస్తుండడంతో కాళింగ ఓట్లు కూడా మరింత చీలే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా టెక్కిలి అసెంబ్లీ నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు గారికి ప్లస్గా మారే అవకాశం ఉంది. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కూడా అచ్చెన్నాయుడికి అక్కడ కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈసారి అచ్చెన్నాయుడు భారీ మెజారిటీతో టెక్కిలి అసెంబ్లీ నియోజకవర్గంలో గెలవబోతున్నారు అన్నట్లుగా ఇప్పటికే సర్వేలు కొన్ని వార్తలు కూడా హల్చల్ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ వార్తలు కూడా వాటికి బలాన్ని చేకూర్చేలాగే ఉన్నాయి. అంటే ప్రధానంగా కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారికి అన్ని బలాలు అక్కడ ఎదురవుతూ ఉంటే వైసీపీ నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నటువంటి దువ్వాడ శ్రీనివాస్కి సొంత కుటుంబ సభ్యుల నుంచే వ్యతిరేకత, దాంతోపాటుగా సొంత సామాజిక వర్గంలోనే చీలికలు, ఇవన్నీ వెరసి టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి మళ్ళీ కింజరపు అచ్చెన్నాయుడు గారే ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.